హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు హెల్తీ రెసిపీ ఓట్స్ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ ఓట్స్ దోశకి రెసిపీ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ నేను 1.5 కప్పు ఓట్స్ తీసుకున్నాను. మీ దగ్గర కనుక ఓట్స్ ఉంటే రోల్ ఓట్స్ తీసుకోండి. తర్వాత ఇది సూజీ మాట, అంటే ఉప్మా నూక, సన్న నూక మాట, సన్న ఉప్మా నూక, బొంబాయి రవ్వ అంటారు. అది 1 కప్ తీసుకున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే బాణీ పెట్టి హీట్ చేశాక ఈ ఓట్స్ని మనం బ్రౌన్గా ఫ్రై చేయాలన్నమాట. చూసారా, నేనైతే ఫ్రై చేస్తున్నాను. ఇవి బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అంటే మరీ మాడిపోయేలా కాదు, స్మెల్ తెలుస్తుంది, మంచిగా బ్రౌన్ కలర్లో వస్తుందని అంతవరకు మనం ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనం దీన్ని కొద్దిసేపు చల్లారబెట్టాలన్నమాట, కూల్ అయ్యే వరకు. వేడివేడిది మిక్సీలో గ్రైండ్ చేయకూడదు కదా, కొంచెం సేపు ఒక 5 మినిట్స్ మనం పక్కన పెట్టేస్తే చల్లారిపోతుంది. తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేయాలన్నమాట. ఫైన్ పౌడర్ కింద మనం ఈ ఓట్స్ని పౌడర్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని చూసారా, ఫైన్ పౌడర్ కింద నేను పౌడర్ చేశాను. అప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం ఏదైతే పౌడర్ చేసామో ఆ ఓట్స్ పౌడర్ని ఆ మిక్సింగ్ బౌల్లో వేయాలి. తర్వాత దాంట్లో సూజీ కూడా వేయాలి, అంటే ఉప్మా నూక వేయాలి. తర్వాత దీనికి ఒక క్యారెట్ తీసుకున్నాను, మీడియం సైజ్ క్యారెట్, అది కూడా వేయాలి. తర్వాత దీనికి తగినంత సాల్ట్ వేసేస్తున్నాను, ఇప్పుడే సాల్ట్ వేయాలి. తర్వాత మనం దీంట్లో ఒక 1/2 కప్పు కర్డ్ తీసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది, బాగా అది మ్యారినేట్ బాగా అవుతుంది పుల్లటి పెరుగుతోటి. కాబట్టి మామూలు పెరుగైనా పర్వాలేదు, పుల్లటి పెరుగు అయితే ఇంకా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు పెరుగు సరిపోదు కాబట్టి మనం దాంతో ఇప్పుడు దోశ బ్యాటర్ కన్సిస్టెంట్ ఎలా ఉంటుందో అలా వచ్చే వరకు మనం కొంచెం దీంట్లో వాటర్ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే మిక్స్ చేసుకున్నాను దోశ కన్సిస్టెంట్ వచ్చే వరకు. తర్వాత నేను ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత దోశ వేస్తున్నాను. చూడండి, ఇక్కడైతే మా బాబు కదిపేశాడు అనమాట. చక్కగా పెట్టిన దాన్ని కెమెరా స్టాండ్ని, ట్రైపాడ్ని కదిపేశాడు, కాబట్టి అది అలా వెళ్ళిపోయింది అనమాట. తర్వాత నేను సరి చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? దోశ బాగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం దీంట్లో హెల్తీగా ఉండడానికి ఓట్స్ వాడాము, అంతేకాకుండా క్యారెట్ కూడా వాడాం కదా, చాలా బాగా వస్తుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లో మనం ఓట్స్ని కుక్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఫ్రై చేసుకున్నాం కదా, 2 వైపులా కూడా మనం ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇది మన హెల్త్కి చాలా మంచిది. మనం ఇడ్లీలు, దోశలు, గారెలు, పూరీలు అలాంటి ఆయిల్ ఫుడ్ కాకుండా మనం ఈ ఓట్స్ దోశని మనం బ్రేక్ఫాస్ట్లో కనుక పెట్టుకుంటే మనకి చాలా మంచిది. చూసారు, ఇంకో దోశ వేస్తున్నాను, ఒక దోశ అయిపోయింది కదా. మనం డైలీ ఓట్స్ కనుక బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే మనం వేడి తగ్గుతాము, అలాగే హెల్తీగా ఉంటాము. ప్రోటీన్ కూడా ప్రోటీన్ కాదు, కార్బోహైడ్రేట్సే, కానీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ బాగా అందుతాయి మనకి. ఓకేనా ఫ్రెండ్స్? రెడీ అయిపోయినాయి కదా దోశలు. నేను ఈ దోశల్ని పల్లీ చట్నీతోటి, నిమ్మకాయ పచ్చడితోటి తింటున్నాను. చాలా యమ్మీగా కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. దోశలాగే ఉన్నాయి, కానీ మనకి ఇది చాలా హెల్తీ అన్నమాట. వెయిట్ లాస్కి మంచిది, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది, ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని